పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా కొనిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తరపున వంగా గీతా విశ్వనాథన్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కొనిదెల పవన్ కళ్యాణ్ 10th క్లాస్ పూర్తి చేశారు. వంగా గీత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ మరియు అతని కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు 164,54,423 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వంగా గీత మరియు ఆమె కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు 29,14,30,833 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ యొక్క అప్పులు 65,76,84,453 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం వంగా గీత యొక్క అప్పులు 5,02,79,029 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొనిదెల పవన్ కళ్యాణ్ పై అఫిడవిట్ ప్రకారం 8 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. వంగా గీతపై ఎటువంటి కేసులు లేనట్టు అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024లో కొనిదెల పవన్ కళ్యాణ్ యొక్క ఆస్తులు 126.1% పెరిగినట్లు తెలుస్తుంది. వంగా గీత యొక్క ఆస్తులు 36.5% పెరిగినట్లు తెలుస్తుంది. జనసేన పార్టీ వ్యవస్థాపకులుగా 10 సంవత్సరాలుగా రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ ఇప్పటి వరకు శాసనసభలోకి అడుగు పెట్టలేదు. 2019 ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి చెందారు. తాజాగా ఉమ్మడి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఒకసారి టీడీపీ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న వంగా గీత ప్రజారాజ్య పార్టీలో చేరి ఒకసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2024 ఎన్నికల్లో తిరిగి పిఠాపురం నుంచి వైసీపీ తరపున పవన్ కళ్యాణ్పై పోటీ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఇరువురు ప్రధాన అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం.